నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు అందరికీ తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంటే ఇంకా తేలిగ్గా. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన అనుచరులు, తర్వాత ముఖ్యంగా ఇక్కడ కల్వకుంట్ల కవిత అరెస్టు ఒక పెద్ద సంచలనం, తీహార్ జైల్లో అని పెట్టడం, ఇదంతా కూడా పెను సంచలనం సృష్టించినటువంటి సంగతి కూడా తెలుసు. ఇప్పుడు కల్వకుంట్ల కవితకి ఒక పెద్ద రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. అంతేకాకుండా తన ఇమేజ్ ని పెంచుకునేటువంటి అవకాశం కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఏం జరిగింది అనేటువంటి వివరాలు బ్రీఫ్ గా కనుక వెళ్ళినట్టయితే, ఈ రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ నిజానికి ఇది 2021-22లో అమలు చేసినటువంటి కొత్త మద్యం అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనేటువంటి ఆరోపణలు మొదలయ్యాయి. వెంటనే సిబిఐ రంగంలోకి దిగింది. ఎందుకంటే ఆ కేంద్రంలో ఉన్నదేమో మోదీజీ, ఆయన మీద నిరంతరం ఫైట్ చేసేటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ అధ్యక్షుడు. సో దాంతో సిబిఐ ఒక ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి, తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది కూడా ఈ కేసుని విచారించడానికి ఆ రోజు ఇదయ్యాయి. తర్వాత ఈ కేసు ఇప్పుడు తాజాగా అంటే ఫిబ్రవరి 27న రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ సిబిఐ కేసుని కొట్టివేసేసింది. మొత్తం 27 మంది నిందితులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈడీ కేసు ఇంకా నడుస్తుంది, కానీ ఇది ప్రధానమైనటువంటి ఇది కాబట్టి ఈ కేసులో నుంచి మాత్రం వీళ్ళందరూ కూడా బయటపడ్డారు. ఏమిటి అసలు వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణలను కనుక చూసుకున్నట్లయితే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో 2021లో కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రవేశపెట్టి, ఈ పాలసీలో ప్రైవేటు కంపెనీలకు మద్యం విక్రయాల లైసెన్సులు ఇవ్వడం, రిటైల్ షాపుల్ని ప్రైవేటైజ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దీని ద్వారా మద్యం విక్రయాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన. అయితే ఈ పాలసీలో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ప్రధాన ఆరోపణ. దీంట్లో సౌత్ లాబీ అనే గ్రూప్, అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని, వీళ్ళకి 100 కోట్ల ముడుపులు వాళ్ళు తీసుకున్నారనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఆ ఆరోపణలోనే కల్వకుంట్ల కవిత కూడా ఉన్నటువంటి మాట. సో ఈ లైసెన్స్ ఫీజు వదులుకోవటం, హోల్సేల్ వ్యాపారంలో 12% మార్జిన్ ఇవ్వటం, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా అవకతవకలకు దారితీశాయనేటువంటిది సిబిఐ చెప్పినటువంటి మాట. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు మేరకి ఇది 2022లో సిబిఐ కేసు నమోదు చేసింది. తర్వాత ఈడీ మనీ లాండరింగ్ కోణంలో కూడా విచారణ ప్రారంభించింది. సో ఈ విచారణ సందర్భంగా అరెస్టులు జరిగాయి. ఇది పెద్ద పెను సంచలనం సృష్టించింది. 2022లో మనీష్ సిసోడియా అంటే చాలా ఆంతరంగికుడుగా చెప్పాలి. ఆ మాజీ డిప్యూటీ సీఎం, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కి ఆంతరంగికుడు. తర్వాత విజయ్ నాయర్, ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జి, వీళ్ళని సిబిఐ అరెస్ట్ చేసింది. 23లో సంజయ్ సింగ్, ఆప్ ఎంపీ, 24లో ఫైనల్ గా అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళు అరెస్ట్ అయ్యారు. అదే సమయంలో కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ రోజున తనను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. మొత్తం 17 మంది అరెస్ట్ అయ్యారు. అయితే చాలా మందికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కేజ్రీవాల్ కి మాత్రం 2024లో బెయిల్ వచ్చింది. సిబిఐ మొత్తం 8 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారనేటువంటిది డిఫెన్స్ వారి వాదన. సో ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఫిబ్రవరి 27వ తారీఖు నాడు వచ్చినటువంటి తీర్పు ఏంటంటే, రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఇచ్చినటువంటి ఆయన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పులో సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో అనేక లోపాలు ఉన్నాయని చెప్పని, సరైన ఆధారాలు లేకుండా ఆరోపితులను ఇరికించారని చెప్పని గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పాలి. కేసును పూర్తిగా కొట్టేసి 23 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఎందుకు అన్నట్లయితే, ఆరోపణలకు సరైనటువంటి ఆధారాలు లేవంటే కాన్స్పిరసీ చేశారని చెప్తున్నారు. ఈ కాన్స్పిరసీ అనేటువంటిది కేవలం ఊహాజనితమే తప్ప ఛార్జ్ షీట్ ఎక్కడా కూడా కన్స్ట్రక్టివ్ గా లేదు. ఛార్జ్ షీట్ అంతా కూడా అవకతవకలతోనూ లోపాలతో నిండి ఉంది. సాక్షుల స్టేట్మెంట్లు సరిగ్గా లేవు. కేవలం అంటే అప్రూవర్ స్టేట్మెంట్ ని తీసుకుని దాన్ని బేస్ చేశారంటే ఇది పూర్తిగా ఏంటంటే ఒక రకమైనటువంటిది తమ చట్ట పరిధిని దుర్వినియోగం చేశారని కూడా ఆ ఆరోపితులని చెప్పినటువంటి మాట. ఇది చాలా కీలకమైనటువంటి మాట. దీని మీద అవసరమైతే మనం ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా దీన్ని లింకప్ చేసి నేను తర్వాత ఇంకొక వీడియోలో చెప్తాను. ఇది ఎందుకంటే వీళ్ళు అప్రూవర్ స్టేట్మెంట్ ని తీసుకున్నారు. అప్రూవర్
పేపర్ స్టేట్మెంట్ తీసుకొని చేయటం అనేటువంటిది రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధం అని చెప్పి చేసినటువంటి కామెంట్ ఏపీ లిక్కర్ స్కామ్ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ గా నేను ఇంకో దాంట్లో చెప్తా. సో న్యాయమైనటువంటి విచారణకి న్యాయమైన ఇన్వెస్టిగేషన్ ఉండాలి, కానీ ఇప్పుడు ఇక్కడ జరగలేదు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అని చెప్తూనే ఇంకొక ఆసక్తికరమైనది, దాన్ని కూడా వైసీపీ వారు ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి చేసేటువంటి ఆరోపణలు, వాళ్ళు చేస్తున్నటువంటి దీని మీద ఆయన వాళ్ళ అడ్వకేట్ కూడా 2-3 సార్లు కామెంట్ చేశాడు. ఏమనంటే ఖచ్చితంగా మేము సరైన యాక్షన్ తీసుకుంటాం, ఇది నిలబడే కేసు కాదు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద కూడా మేము కేసులు ఫైల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా కోర్టు చెప్పింది ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాబట్టి పెద్దవాళ్ళకి పోయేదే ఉండదు, కానీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి కూడా ఆదేశించింది. సో ఈ 23 మంది మొత్తం నిందితుల జాబితా మొత్తం వాళ్ళందరి మీద కూడా డిశ్చార్జ్ చేసేసినటువంటి పరిస్థితి. సో ఇది ఓవరాల్ గా. అయితే ఎవరు ఈ వీళ్ళందరూ అంటే ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ మాజీ సీఎం, ఆప్ అధ్యక్షుడు, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాటి ఎమ్మెల్సీ, తర్వాత కుల్దీప్ సింగ్, ఇంకా పేర్లు ఉన్నాయి, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి కూడా ఇక్కడ వ్యక్తి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, ముతా గౌతమ్, సమీర్ మహేంద్రు, అమన్దీప్, రాజేష్ జోషి, గౌతమ్ ముఖర్జీ, ప్రేమ్ రాహుల్, మండూరి, భరత్ చెల్లూరి, నితిన్ కౌల్, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, వీళ్ళంతా కంపెనీల ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మొత్తం 53 మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులందరి మీద కూడా ఈ కేసుల్ని కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనది మళ్ళీ చెప్తుంది అంటే దీన్ని ఆ ఛార్జ్ షీట్ లో చాలా గ్యాపులు ఉన్నాయి, సాక్ష్యాల స్టేట్మెంట్లు సరిగ్గా లేవు, ఇది మొత్తం కాన్స్టిట్యూషన్ యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా జరిగింది అనేటువంటి దీన్ని చేశారు. కాబట్టి దీని మీద కేజ్రీవాల్ కూడా వెంటనే స్పందించారు. నకిలీ కేసులో మమ్మల్ని జైలు పాలు చేశారు, సత్యం గెలిచింది, నేను కట్టర్ ఇమందార్ అన్నాడు, అంటే నేను అత్యంత నిజాయితీ పరుణ్ణి అని చెప్పాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు కొంత భావోద్వేగానికి కూడా గురయ్యాడు. మీడియా ముందు అది కూడా చూడొచ్చు. మనీష్ సిసోడియా కూడా ఎక్స్ లో సత్యమేవ జయితే అని చెప్పిన పోస్ట్ చేశాడు. మోడీ పార్టీ ఏజెన్సీలు మమ్మల్ని అవినీతి పరులుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేశాయి, కానీ మేము నిజాయితీ పరులు అని చెప్పి నిరూపితమైంది అని చెప్పని అన్నారు. అలాగే మిగతా వీళ్ళు కూడా వాళ్ళ వీటిల్లో ఎక్స్ లో పోస్ట్ చేస్తూ దీని ముందు కూడా మాట్లాడారు. సో ఇది ఈ కేసు కొట్టేయడం అనేటువంటిది కేవలం ఒక ఢిల్లీ రాజకీయాలకు మాత్రమే కాకుండా ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలుగా చూడాలి. ఎందుకంటే ఆప్ అధ్యక్షుడు మళ్ళీ రైజ్ అవుతాడు. ఇక్కడ తెలంగాణలో కూడా ఒక రకమైనటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక డోల్ డ్రమ్స్ లో పార్టీ పెట్టి అయోమయ స్థితిలో ఉన్న దీంట్లో ఇది ఖచ్చితంగా తనకి ఒక ఊపు వచ్చేటువంటి దీనిగానే చూడాలి. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుంది అనేటువంటిది. థ్యాంక్ యూ.